ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. చాలా మంచిదండి. బైబిల్ గ్రంథంలో ఒక మాటను చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఈ వాక్య భాగంలో దేవుని యొద్దకు రండి, అప్పుడు దేవుడు మన యొద్దకు వస్తాడు. చాలా మంది దేవుని యొద్దకు ఎందుకు వస్తారంటే వాళ్ళ అవసరాలు దేవుని యొద్ద తీర్చుకోవడానికి వస్తారు. అవసరాలు అంటే కొంతమంది అయితే నాకు అప్పుల సమస్య ఉంది, కొంతమంది అయితే నాకు ఉద్యోగ సమస్య ఉంది, కొంతమంది అయితే నాకు గర్భఫలం సమస్య ఉంది, కొంతమంది అయితే నేను మంచి బిజినెస్ పెట్టుకోవాలి, ఆ బిజినెస్ బాగా రన్ అవ్వాలి, నేను బాగా ఉండాలి అనే అవసరాల కోసం దేవుని యొద్దకు వస్తారు. మంచిదే, తప్పు ఏం లేదు. కానీ వచ్చిన తర్వాత దేవునిలో భక్తి మార్గంలో కొనసాగుతున్న తర్వాత దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు, దేవుడు బ్లెస్ చేయటం మొదలు పెడతాడు. ఆ బ్లెస్ చేసి ఆశీర్వదించి ఉద్యోగం ఇచ్చి అనే విషయాల్లో తనని అందరికంటే ఎక్కువ స్థాయిలో దేవుడు చూసినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుని యొక్క అవసరం తీరిన తర్వాత, దేవుడు నాకు మేలు చేశాడని తెలుసుకున్న తర్వాత దేవుణ్ణి విడిచిపెడతాడు. ఇప్పుడున్న సమాజంలో చాలా మంది అలాగే ఉన్నారు. దేవుడు నాకు కొన్ని అవసరాలు తీర్చేశాడు, నా అప్పుల సమస్య తీర్చేశాడు, ఇంకా నాకు దేవుడు అవసరం లేదన్నట్లు దేవునికి దూరంగా తిరిగే మనుషులు ఉన్నారు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసే మనుషులు చాలా మంది ఉన్నారు. అర్థమైందా? కానీ దావీదు భక్తుడు అలా లేడు. నిరంతరం దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధికుడిగా మారాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్. అట్టి విధంగా దేవుణ్ణి మర్చిపోయేవారిలా కాకుండా, దేవుణ్ణి విడిచిపెట్టేవారిలా కాకుండా, దేవునికి అందుబాటులో దేవునికి ఎక్కువ సమయం ఇచ్చి దేవుడు మన పట్ల చేసిన మేలుని మనం జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞత కలిగిన మనసుతో ప్రతి క్రైస్తవురాలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపను బట్టి ప్రతి